ఎవరు నువ్వు? బాచిరెడ్డి, మల్లెపూల వాసన పరిశ్రమ రాగానే మల్లెపూల వాసన రావడానికి కట్టుకున్నా, అంతేగా మేము. ఏ మిస్టర్, ఎవరు మీరు? అనవసరంగా వచ్చి వేస్ట్ డైలాగులు బాగుతున్నారు. నా తమ్ముడి అమ్మన్న పరిచయం పెట్ట మంచి రంజుగా ఉంది. ఏ పెట్టను మన తొంగల మందులో ఉంచుకుంటే పోరా. చూడండి, భరసింహ బయటకు వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత రండి. ముందు నీతో పని ఉంది, తర్వాత వాడి గురించి ఆలోచిస్తాను. బాచిరెడ్డి, వాడు పొగరు దించాలంటే దేని మానభంగం చేయాలి. చూడండి, మాటలు జాగ్రత్తగా రానియండి. స్త్రీలు గౌరవించడం కాస్త నేర్చుకోండి. నీ పేరేంటి పాప? పాలకొల్ల పొత్తాయిలా మంచి రంజుగా ఉన్నావు. నీ పేరు ఏంటి? బుల్బుల్. సీతకు చెడు పట్టిన రామనాథుడికి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. నువ్వు చెప్పింది జరగడానికి కలిగం కాదు, కంప్యూటర్ బేబీ. నీ పొరవా దోచమని మేము చల్లగా చేసుకుంటాం. నారు పొరుగు నీ పోయారని మేము దోచుకుంటాం. ఈ కీర్తి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు లొంగే ప్రసక్తే లేదు. కీర్తి కీర్తి నీ కీర్తి పెరుగుతుంది. భంగం కలుపుకుని పెట్టే బాధ్యత నాది. మర్యాదగా నా మాట విని నాకు అందించు, నువ్వు ఆనందించు. మాట్లాడే ఇది మాటలతో వినే రకం కాదు. చెయ్యి వేస్తే మురిసిపోయే టింగు రంగల వయ్యారి. నేను చెయ్యి అంటే చిమ్రాన్, ఊ అంటే ఊరోచే, రా అంటే రమ్మలాంటి వాళ్ళు సైతం నా ముందు క్యూలో నిలబడతారు. అలా అయితే మరి ఎక్కడికి ఎందుకు వచ్చినట్టు? రండి, ఆలోచించే లాభం లేదు. పని కానివ్వాల్సిందే. పాలన మీదగా నిర్ణయించుకోతుంది. నీతో కబుర్లో సరసాలంట 5 నిమిషాలు కళ్ళు మూసుకో. నీకే మంచిది. చస్తాను కానీ నీకు లొంగే ప్రసక్తే లేదు. చచ్చి ఏం సాధిస్తావే చలకరాని. నా హృదయ సామ్రాజ్యంలో నిన్నే పట్టబరాని చేస్తాను. అనాథలు కేకలు వేసి గోళ చేసి మీ బతుకు బజార్ పాలవుతుంది. అక్కడ నా మనుషులు ఈ భర్తను బంధించి చిత్రహింసలు చేస్తున్నారు. ఈ భర్త వచ్చి రక్షిస్తున్నాడు కవలకంటున్నావా? నా భర్తకి ఏం తెలియదు. దయచేసి నా భర్తని విడిచిపెట్టండి. ఆ గర్వంతో విరవేస్తున్నా నీ భర్తను నీకు ముందే బంధించి వాడిని పైలోకాలు పంపిస్తాను. అప్పటి వరకు నీతో సుఖ సంతోషాలు అనుకుంటావు. ఏంటంటే సెంటిమెంట్ విని విసిరి చెందాను. అమ్మా వచ్చారా? ఈయన అడ్డంగా నరికి మన పగ తీర్చుకుందాం. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద కాదురా మీ ప్రతాపం. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా పోటీ కండి. ఇప్పుడు సరైన టైంకి వచ్చాడు. నా ఇంటికే వచ్చి నన్నే బెదిరిస్తున్నారు. ప్రాణాలతో బయటపడగలమన్నా
నమ్మకం మీకుందా? నిన్ను ఇద్దరిని అడ్డంగా నరిగి ఆ రక్తంతో ఈ భూమాతకి రక్త తర్పణం చేస్తాను. అప్పుడు ఈ పల్నాడులో మీలాంటి రౌడీలు లేకుండా పోతారు. ఇలాంటి పశువులను విడిచిపెట్టకండి. నీ భార్య మాటలు విని మా పైన తగిలిన ఫైలు నాకు ఇచ్చేయి. నువ్వు మా వాళ్ళని విడిచిపెట్టు. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీ ఇద్దరికి ఉరిశిక్ష పడుతుంది. జయసమ్మా, నీ కళ్ళ ముందే నీ భార్య చీరని నీవు దోచుకొని బజార్లోకి విసిరేస్తావు. ఆ మన తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. అయితే కాచుకుంటా, మీరు నేను తెలుసుకుంటాం. మాతో పట్టుకుంటే ఏం జరుగుతుందో అర్థమైందిగా. ఇప్పుడు నీ భార్యశీలంతో సస్తాడుకుంటా అది నువ్వు చూసి పుల్లి కావాలి. బాచుడే, ఇంకెప్పుడు ఈ సీఎంలో మన జోలికి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రపంచమంతా ప్రాణ భయంతో గజ గజ వణకాలి. నేను నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్ తగ్గేదిలే. నా ఈ సామ్రాజ్యం దేశ విదేశాలకు విస్తరించేలా చేస్తా. కాదు కూడదని ఎవడైనా ఎదురు తిరిగితే నా స్థానంలో ఉన్న కాళికాదేవికి
రక్తాభిషేకం చేస్తా. అంబానీ అయినా వాడి అబ్బాయినా నేను చెప్పినట్టు వినాల్సిందే. పక్క దేశంలో యుద్ధం జరగాలంటే నేను డేట్ ఫిక్స్ చేయాలి. ఇతర దేశాల్లో అధ్యక్షుడు ఎన్నుకోవాలంటే నా రికమెండేషన్ కావాలి. ఇదే 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 ఈ అలెగ్జాండర్ సామ్రాజ్యం. ఏమిటా విశేషాలు? సామ్రాజ్యానికి రైలు చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవడా నువ్వు? నా గురించి పూర్తిగానే తెలుసుకొని వచ్చావా? ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన ఈ అలెగ్జాండర్ ఈ దేశ సరిహద్దులో నా రాక కోసం 24 గంటలు కాపలా కాస్తుంటారు. నా రాక కోసం. ప్రపంచ దేశంలో రావడానికి నువ్వు ప్రపంచ దేశంలో ఈ రచ్చని దేశానికి వచ్చి నువ్వు వ్యాపారం సాగిస్తున్నావు నాకు తెలుసు. ఎప్పుడు నీ కట్టు ఈ ఇండియా పడింది నేను మాకు తెలుసు. ఆ రంజని గారితో ఎదురు గెలిపామని నాకు తెలుసు. ఆంధ్రాలో అడిపెట్టామని కూడా తెలుసు. అన్నీ తెలిసిన నీవు నన్నేమి చేయలేవు. ఆ పేరు నీ పేరు నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా ఇన్స్పెక్టర్? నీ పేరే కాదు నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నీకొక తమ్ముడు ఉన్నాడని తెలుసు. వాడి పేరు ఆర్య అని తెలుసు. అలెగ్జాండర్ నువ్వు నన్నేమి చేయను. నిన్ను అరెస్ట్ చేసి ఈ దేశం వెళ్ళాలని చేస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ ఆంధ్ర పోలీసు పవర్ ఏంటో. నా దేశం కోసం నవ్వుతో ప్రాణం అనిపించి ఈ ఆంధ్ర బుద్ధి పెట్టరా ఈ అర్జున్. అర్జున్ అనవసరంగా నాతో శత్రుత్వాన్ని పెంచుకోకు. నాతో చేతులు కలుపు. నిన్ను సీఏని చేస్తాను. తొందరలో నువ్వు లక్షాధికారి అవుతావు. నీకు ఈ దేశం కావాలో నీ ప్రాణాలు కావాలో ఆలోచించుకో. నా బాధ్యత కోసం నవ్వుతో ప్రాణాలు అనిపించే చేస్తాను కానీ ఈ చేతులు కలిపే ప్రసక్తి లేదు. నేను ఎన్కౌంటర్ చేసి ఈ చేతులకు పోలీస్ స్టాప్ పెడతా. కబర్దా. మరికొద్ది క్షణాల్లో నా పిస్టల్లో బుల్లెట్లు నీ గుండెల్లో దూసుకుపోతాయి. అది తెలుసుకో. ఈ మాఫియా సామ్రాజ్యాన్ని సింగల్ హ్యాండ్ తో శాసిస్తున్న హరవీర భయంకరుడే ఈ అలెగ్జాండర్. ఈ ఎక్స్పోజర్ చేయడానికి ఇది నీ గోవరాసిన రాష్ట్రం కాదు. మా ఆంధ్ర కన్నా పొట్టి శ్రీరామ ప్రాణాలకు చేసిన ఈ ఆంధ్ర రాష్ట్రం ఇది. ఇక్కడ నుంచి నువ్వు ఇచ్చుకోటి కథల్లో నిన్ను అరిచేసి జైల్లో పెడతాను.
తీసుకొని రా. అలాగే బాస్. కోరుకున్న రాష్ట్రంలో నీ కోరిక తీరింది. ఇక నీ కన్ను నా ఆంధ్రప్రదేశ్ పడింది. కానీ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడ నీ మాట వినేవాడు ఎవడు లేడు. ఎవడాలు నిత్యం మరణ మృదంగపు నాచించే
ముఖ్య మందిరంలో ప్రవేశించి పెద్ద మనగాళ్ళ మాట్లాడుతున్నా సావాలని సరదాగా ఉందా? సావంటే భయం లేని వాణ్ణి, నిత్యం మృత్యుతో స్నేహం చేసేవాణ్ణి, మరణాన్ని సైతం జయించి నా మెడలో మణిహారంగా వెతుకున్నవాణ్ణి. మర్యాదగా నా మాట విని ఈ స్టేట్ వదిలి వెళ్ళిపో, లేదా ఈ జయసింహ చేతులు చచ్చిపోతావు. రే జయసింహ, ఈ ఇండియాలో ఈ అలెగ్జాండర్ పేరు చెప్తే రాజకీయ నాయకుల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు నాకు సలాం చేసి గులాం అవుతారా? ఆ పిల్లవ కొరకంకవి ఇలాంటి వాళ్ళను నా సర్వీస్ లో చాలా మందిని చూసారా. ఎంతో మందిని చూసావు, కానీ నన్ను చూడలేదు. సింహంతో ఆట, నాతో ఆట రెండు ఒక్కటే. నిన్ను నీ స్థావరాన్ని భూతాపతం చేయడానికి వచ్చిన సింహాన్ని, నీలాంటి దేశద్రోహుల్ని తరిమి కొట్టడానికి వచ్చిన సమర సింహాన్ని. నువ్వు ఎవడవతే నాకు అనవసరం. నా ముందు నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడినా మొట్టమొదటి మనగాడు నువ్వేరా. శభాష్, నీకేం కావాలో చెప్పేస్తా. ఈ మాఫియా సామ్రాజ్యానికి రాజం చేస్తా. ఏమంటావ్? నీలాంటి అవినీతి పనులు ఆటలు కట్టించడానికి ఏ కనరంగంలో కాలు పెట్టాను. కన్ను పిల్లల జీవితంతో చెలగడమంటే నీలాంటి వాడికి చెలరేగే సింహాన్ని, నీలాంటి రౌడీల మధ్యని వెరగదీసి నాకు ఎదురు లేదని చెప్పడానికి వచ్చిన ఎదురు లేని సింహాన్ని. కామోస్ కామోస్, నువ్వు రాముడు వై కొట్టడానికి నేను కళల రామనాసురుని కాదు. కృష్ణుడు వై మేడ తెగ నరకడానికి నేను కంసుణ్ణి కాదు. లక్ష్మీ నరసింహ స్వామి వై నా గుండెలు తీసి పేగులు తీసి రుద్ర వీణ వాయించడానికి నేను హిరణ్యకశిపుణ్ణి కాదు. తల రాత సైతం ఆ బ్రహ్మకు కూడా అందకుండా నా తల రాత నేనే రాసుకున్నా గ్రేట్ అలెగ్జాండర్. ఎవరిని పెట్టుకుని చట్టాలకు అప్పగిస్తే కోట్ల మీద కడతారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఎవరు సహాయంతో జరుగుతాయో ఆరవీర భయంకరుడి, ఆరవీర భయంకరుడి ఈ అలెగ్జాండర్. నువ్వు భయపెడితే భయపడడానికి నేను ఓటను అనుకున్నా బాబే. సోదరుని కాల్చిపడమన్న కొడక, నీలో భయంకరమైన రౌడీలను చెప్పుకునే వాళ్ళని నా కాళ్ళ కింద తొక్కేసిన చరిత్ర నాది. ఏనుగు కుంభస్థానాన్ని సైతం మాటు వేసి కొట్టగల మృగరాజు ఈ జయసింహ. ఈ అలెగ్జాండర్ అంటే మండుతున్న అగ్నిపర్వతం లాంటి వాడు. ఆ అగ్నిపర్వతం జ్వాలకి ఆడి మసవలసిందే. అధికార దాహంతో అలమటిస్తున్న ఈ అలెగ్జాండర్ జోలికొస్తే చిత్తాభస్వంగా మారాల్సిందే. నీ ప్రాణాల మీద నీకెంత తీపిందో ఎదుటివాడి ప్రాణాలు కూడా అలాంటివే. ఎదుటివాడి ప్రాణాలతో చలగడమాడే నీలాంటి వాడి బ్రతకనివ్వనరా. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠ, ద్రావిడ, ఉత్కళ, వంగ, ఒరిస్సా people of India who are together. రిలీజియన్ అని చెప్పడానికి పిల్లలు చదివే పుస్తకాల్లో మాత్రమే బాగుంటుందరా.
దేశ జీవితంలో ఏముందరని దేశంలో పని నిత్యం రాజకీయ ఒత్తిళ్ల మధ్య రక్తపాతాల మధ్య నలిగేలా చేశాను నీ దేశాన్ని. నేను తలుచుకుంటే బొంబాయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఈ సిటీస్ మొత్తం 4-5 నిమిషాల్లో మాడి మస్ అయిపోతాయి. అలెగ్జాండర్, నా భారతదేశంపై అధికారం చెలాయించాలని చూసిన ఎల్లవాళ్ళని సైతం గడ్డగడ్డలాడించిన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి విప్లవ వీరులు పుట్టిన పుణ్యభూమిరా ఇది. ఈ అందరూ వీరవనితలు నడిచిన గడ్డ ఇది. పౌరుషానికి పెట్టింది పేరు నా ఆంధ్రప్రదేశ్ అని నీకు తెలిసేలా చేస్తా. పిచ్చివాడా, అమెరికాలో ఉన్న సిఏ దగ్గర నుండి ఇండియాలో ఉన్న సిబిసిఐ వరకు అంత దగ్గర ఈ భూమి మీద 193 దేశాలు ప్రతిరోజు ప్రతి క్షణం నన్ను వేటాడుతుంటే దొరకను. నేను అల్లా తప్పగా గల్లీలో తిరిగే గల్లీన కొడుకుని కాదురా, గ్రేట్ అలెగ్జాండర్. నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన మనగాడు ఈ జయసింహ నాతో పెట్టుకుంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు, అదే నీకు డెత్ డే అవుతుంది. మర్యాదగా నా మాట విని ఈ దేశం వదిలి వెళ్ళిపో. కనీసం నీకు ప్రాణాలైనా మిగులుతాయి, లేదా నిన్ను అడ్డంగా నరికి ఈ అడవి సింహాలకు ఆహారంగా వేస్తా. నీ రక్తంతో ఈ భరతమాతకు రక్తాభిషేకం చేస్తా. అప్పటి వరకు నువ్వు ప్రాణాలతో బతికి ఉండాలి కదరా. నా స్థానంలోకి వచ్చి బ్రతికి వెళ్ళడానికి నువ్వేమన్నా అభిమంజుడు అనుకుంటున్నావా? రేపటి సూర్యోదయం నీకు లేకుండా చేస్తా. ఇక్కడ నుండి నువ్వు ప్రాణాలతో వెళ్తేనే కదా మిస్టర్ జయసింహ ఈ దేశం కోసం నవ్వుతూ తన ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ కి వారసుని నేను. చూడు, మరలా చెబుతున్నా, ఇలా హీరోలు మని పూజలు కట్టిన ఎందరినో వైకుంఠపాలిలో మింగిన నాగుపాముల ఒక్కొక్కడిని తొక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చానంటే ఇలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుంటాను, ఎంత మందిని చంపుంటాను. ఇప్పటికైనా మించిపోని లేదు. నాతో చేతులు కలుపు, బ్రతికిపోతావు లేదా నా చేతుల్లో చచ్చిపోతావు. అలెగ్జాండర్, నీ చరిత్ర నేను తిరగా రాస్తాను. నీ వెనక ఉన్న బాజిరెడ్డి గారిని, రాబీ గారిని ముక్కలుగా నరికి నీకు పార్సల్ పంపిస్తా. అప్పుడు అర్థమవుతుంది ఈ జగన్ అంటే ఏమిటో. అప్పటి వరకు నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదరా. ఎక్కడ నుండి నువ్వు ప్రాణాలతో ఎలా బయటపడాలో అదే ఆలోచించుకోపో. నువ్వు అంతటి కంట్రీ నా కొడుకుని నాకు ముందే తెలుసురా. అందుకే నీ గెస్ట్ హౌస్ చుట్టూ టైం బాంబులు సెట్ చేశాను. ఇక నువ్వు నన్ను బంధిస్తే నాతో పాటు నువ్వు కూడా చేస్తావు. నువ్వు మండివైతే నేను జగమండి వస్తా. ఎవడో కుర్ర కుంక పిల్లవాడు వచ్చి నా మైండ్ మొత్తం ఖరాబ్ చేసి వెళ్ళాడు. ఈడు ప్రాణాలతో బతికి ఉండడానికి వీల్లేదు.
నాకు తెలుసు. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం కూడా నాకు తెలుసు. అవును, నా జయసింహ కోసం నేను ఎదురు చూస్తున్నాను. వాడిదే పిచ్చి మాదిరి వాడి దగ్గర ఉంది బూడి తప్ప. వాడి కోసం పోలీసులు వేటాడుతున్నారు. వాడు ప్రభుత్వ దృష్టిలో పోలీసుల లెక్కలో నేరస్తుడు. వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే నీ జీవితం ఒక్కలేని నావల మిగిలిపోతుంది. ఆయా నా ప్రియుడి కోసం తప్పగా చెప్పి మా ఇద్దరిని వేరు చేయాలని చూడక, అయినా ఆయన ప్రియురాల్ని. నా మనసులో ఏనాడో ఆయనే ఉంటారు. మనసు లేనికి మట్టిలో కలపడానిక? మనిషే లేనప్పుడు మనసు ఏం చేసుకుంటాం మాధురి? నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి నేరస్తుడు తెలుసా? నువ్వు చెప్తే విని నా ప్రేమికుని మర్చిపోతానని నువ్వు అనుకోవడం నీ భ్రమ. మిస్ మాధురి, కలల గండం ఈ ఆర్య ఒంటికి పడదు. ఏమైనా డైరెక్ట్ గా కళలు నిజం చేయడమే ఈ ఆర్య ప్రత్యేకత. ఈ ఆర్యకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. నేను కనిచైకి చేస్తే కన్ని చెదిరే బామలు నా తోగిల్లో వాలిపోతారు. అంటే ఏమని? వీధి రౌడీ అన్నా? కాదు, హీరోలని. నేను కనిచైకి చేస్తే కన్ని చెదిరే బామలు నా తోగిల్లో వాలిపోతారు. చూడండి, మీరు అన్నట్లు ప్రతి ఆడది ఒకేలా ఉంటుంది అనుకోవడం మీ అవివేకం అవుతుంది. ప్రేమానే మైకంలో బాగా మునిగినట్టున్నావే. ఆర్య, నా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడొద్దు. నేను ఆయన ప్రేమిస్తున్నాను. మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. సిరిమల్లె పువ్వు లాంటి నీ నవ్వు, ఎర్రని నీ పెదాలు, బంగారు వల్లె లాంటి నీ అందం చూస్తే ఎంతటి బుద్ధిమంతునికైనా మతి పోవలసిందే మాదిరి. చూడు, నా కోపం వచ్చిందో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. మర్యాద దగ్గర నుంచి వెళ్ళిపో. మాదిరి మాదిరి కోపంలో కూడా నీలాంటి అమ్మాయిలు అందంగా ఉంటారు. ఆర్య, మరొకసారి చెప్తున్నాను, మర్యాదగా నా మాట విని బయటకు వెళ్ళిపో. మాదిరి, అన్ని ఆలోచించిన తర్వాతే ఈ అందమైన అప్సరస కోసం వెతుకుతున్నాను. అయినా అయినా మన వంటికి ఈ ప్రేమలు దోమలు సరిపోవు. ఇంకా పలకరించింది చాలు గాని మూసుకొని బయటకు వెళ్తే బాగుంటుంది. మా మగవాళ్ళ మధ్యలో పోగొట్టే మై మరిపించే నీలాంటి లేడీని చూస్తే ఎంత బుద్ధిమంతికైనా మతి పోవలసిందే. అలా అయితే మీరు తెల్లంగా మెంట్లో పెట్టి నుంచి వచ్చినట్లున్నారు. నువ్వు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీ కోసం, నీ ప్రేమ కోసం ప్రేమ పూజారిగా నీ వెంట పడుతున్నా. కానీ నువ్వే వాడిని ఎవరో ప్రేమించాలని చెప్తున్నావు. నా మనసులో ఆనందించిన నా ప్రియుడు తప్ప మరి ఎవరు లేరు. ఇవన్నీ తర్వాత. నేను నిన్ను బాధ పెట్టడం లేదు. ఇందులో నీవు నేను బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వే నా దారికి వచ్చేటట్టు చేసుకుంటాను. అప్పటి వరకు ఈ క్లాస్ హీరోతో ఒక సాంగ్ వేసుకో. కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ గుండమ్మ
చీరేటట్టు నోరు కాకు ఊరేటట్టు ఓ పుల్లమ్మ వాడి ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని విన్నాను. అవును, ఈ ఇండియాలో అలెగ్జాండర్ పేరు చెప్తే అడలిపోతారు. అలాంటిది వీడితో తల్లెక్క తయారైంది. ఈ సిటీలో అల్లడులు గొడవలు మనమే కారణమని ఆస్తవమని విలేకరులతో మీటింగ్ పెట్టి గణం చేశాడు. ఇన్స్పెక్టర్ చెప్పిన ఫోటోలు వాడి దగ్గర ఉన్నాయని తెలిసిందే. వాడికి తగిన శాస్త్ర చేయాలి. వాడింటికి మర్యాదగా చెప్పు చూడు. ఇంటే వింటాడు. ఏదా ఈ అలెగ్జాండర్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చేయాలి. అవసరమైతే వాడింటిపై పెట్టెలు వేసి తగలబెట్టు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అన్నా, ఒకటికి 2 సార్లు మర్యాదగా చెబుతా. వింటే వింటాడు, లేదా డబ్బు ఆశ చూపి లొంగ చూసుకుందాం. కాదు కూడదని మొండికేస్తే వాడి పేరు తీసి బొంబాయికి పార్సల్ చేస్తా. ఇప్పటి వరకు ఆ సర్వీస్ లో నేను పెట్టిన స్లాట్ ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఈసారి ఆ జయసింహగాడు వల్ల మిస్ అయింది. మరోసారి అలా జరగడానికి వీల్లేదు. ఎన్ని ప్రాణాలు తీసైనా ఆ వజ్రాల హారాన్ని మనం దక్కించుకోవాలి. అన్నా, ఆ జయసింహుడి వల్ల మనకు బాగా తల్లపుగా తయారయ్యాడు. ఎలాగైనా సరే వాడు అడ్డు లేకుండా చూసుకోవాలి. ఉన్నా, వాడు నీవనుకున్నంత అసమర్థుడు కాదు. చాలా తెలివైనవాడు. మనం తెలివిగా ఉపయోగించి మన వాడికి పోలీసు కట్టలు వేయించి అక్కడికి పంపించాలి. ఆ తర్వాత నీ వెళ్ళి ఆ పని
ముగించుకొని రావాలి. ఆ బ్రహ్మదేవుడు సైతం ఆ పని సాధించుకొని తీసుకువస్తా. అవసరమైతే ఆ ప్రాణాలైన పణంగా పెట్టి ఆ పని ముగించుకుంటా. అప్పుడు అప్పుడు నీకు కనిపిస్తా. అప్పుడు వరకు నీకు కనిపించుడు ఈ మొన్న. అన్నా, నీవెంత సమర్థుడు అని నాకు తెలుసు. అందుకే నిన్ను పిలిపించాను. ఈ పని సక్సెస్ అయితే మరొక పని నీకు అప్పచెప్తా. ఈ దెబ్బతో ఈ అలెగ్జాండర్ మనుషులు రంగంలో దిగితే కానీ పని అంటూ ఉండకూడదు. నేను లోపలికెళ్ళి ప్లాన్ రెడీ చేస్తా. ఈ లోపు నా అమ్మాయిలతో ఎంజాయ్ చేసుకో. వయసున వడదెబ్బ జాజున జడదెబ్బ సూటిగా గుండెల్లో కొట్టిందబ్బ అందం ఎంత తగిలిందో ఎబ్బ వాటం చూడబ్బ ఆటే ఆడబ్బ మొక్క పిచ్చిన బుక్క పండులో నిగ్గు నీరుకుంటా రేపిన సిగ్గు చండుతో లెక్క మాడుకుంటా పండగ నీడు పండగే నాడు చూపుతో చూలిని చేస్తా చూడమ్మడు అందం ఎంత తగిలిందో ఎబ్బ వాటం చూడబ్బ ఆటే ఆడబ్బ
చెప్పుకో చూద్దాం. నా మనసు నా మన్మధుడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు డియర్? నా కళ్ళ చూసే ధైర్యం నా హీరో తప్ప మరెవరికైనా ఉందా అంత ధైర్యం? మాధురి, నీకోసం నీ ప్రేమ కోసం నేను ఈ జన్మ నుండి ఎదురు చూస్తున్నట్లుంది. జయమ్మ, మీ రాక కోసం 1000 జన్మల నుంచి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మాధురి, నువ్వు నా దగ్గర లేకపోయినా నా మనసు నిండా నువ్వే ఉన్నావు. నా గుండెల్లో గూడి పట్టుకుని మరి ఉన్నావు తెలుసా? జయమ్మ, నువ్వు నా మనసులో నిలిచిపోయావు. ఆ విషయం నీకు తెలుసా? మాధురి, నువ్వు అచ్చమైన ఆ రణాల ఆంధ్రుల ఆడపడుతులా ఉన్నావు. నీ అందంతో నన్ను రెచ్చగొడుతున్నావు. నీవేమో నాకు దూరంగా ఉంటూ నాలోని ఆశల్ని రెట్టింపు చేస్తున్నావు. జయసింహ, మిమ్మల్ని ప్రేమించి పెళ్ళాడుతున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మాదిరి, ఇలాంటి శుభ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు నేను రాధాకృష్ణుల్లా అలా ప్రేమగా విహారం చేద్దాం. ఏమంటావు? ఏమంటానా? మీ ఇష్టమే నా ఇష్టం అంటాను. మాదిరి, ఇలాగే జీవితాంతం ఒకరితో కలిసి ఉంటే ఎంత బాగుంటుందో. నాకైతే నిన్ను అస్సలు వదలాలనే లేదు. అబ్బా, ఎవరైనా చూస్తారు వదలండి. చూస్తూ చూడండి, ఏమనుకుంటారు? కాబోయే భార్య భర్తలు ప్రేమ కలాపాలు ఆడుకుంటారు అనుకుంటారు, అంతేగా? అబ్బా, నీకు ఇంకా తెలియదు